రైట్ సార్. మరో వార్త చూద్దాము. అలాగే రైతు భరోసా వెబ్‌సైట్‌లో రైతులకు భూములు కనిపించడం లేదని, రైతు భరోసా పంపిణీకి సంబంధించి పలు సర్వే నంబర్‌లను బ్లాక్ చేయడమే అందుకు కారణం అంటూ కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి. సార్ ఎలా చూడాలి? రైతు భరోసా వెబ్‌సైట్‌లలో రైతుల భూములైతే కనిపించడం లేదనే విమర్శలపై మీరేమంటారు? రైతు భరోసా చెప్పినట్టుగా అందరికీ ఒకేసారి ఇవ్వడం లేదు. దశల వారీగా ఇస్తున్నారు. ఆ క్రమంలో బహుశా నిధుల కొరత కారణంగానే కొన్ని సర్వే నంబర్‌లను బ్లాక్ చేసి, నిధులొచ్చిన తర్వాత వాటిని ఆ బ్లాక్‌ని రద్దు చేసి ఇస్తారేమో అనేటువంటిది నాకు అనిపిస్తా ఉంది. లేదు, సాంకేతికంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని సరిచేయటానికి కూడా పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు జరిపి లబ్ధిదారులను గుర్తించడానికి చేసినటువంటి ప్రయత్నం. అదేవిధంగా రైతు భరోసా అనర్హులకు లేకపోతే వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు లేదా విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో తనిఖీలు కూడా చేశాయి. అందువలన ఇది తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు నిలిపివేయడానికి తప్ప శాశ్వతంగా నిరాకరించేదానికైతే అవకాశం ఉండదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా గనుక చేసేట్లయితే ప్రభుత్వము ఆ అసంతృప్తిని మూటగట్టుకోవాల్సొస్తది. ఆ అసంతృప్తి అనేటువంటిది అధికార పార్టీకి రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని ఇదొక తాత్కాలికమైనటువంటి సాంకేతిక సమస్య అనేదే నేను భావిస్తున్నాను. సార్ అలాగే రైతు రుణమాఫీ విషయంలో కూడా అందరికీ చేయలేదనే విమర్శలైతే నెలకొన్నాయి. మరి ఈ విషయంలో కూడా ఎందుకంటే సర్వే నెంబర్ బ్లాక్ చేయడం అంటే చాలామందికి ఎగ్గొట్టే సందర్భమే కనిపిస్తుందనేది విపక్షాల వాదనగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు భరోసాలో కూడా అలాంటివే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలామందికి అనర్హులకు కూడా ఇచ్చారు గతంలో. ఇప్పుడు ఆ విధంగా జరగట్లేదని చెప్తున్నారు కానీ చాలా చోట్ల వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికీ ఇప్పటికీ అలాంటి అక్రమాలు ఎంతో కొంత చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అయితే 100% దాన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. ఏమైనప్పటికీ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు అందరికీ గతంలో ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినా మౌనంగా ఉన్నటువంటి జనం ఇప్పుడు ఎవరైనా అనర్హులకి ఇచ్చేట్లయితే పలానా అనర్హులకి ఇచ్చారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, లేదా జనం గాని ఫిర్యాదులు చేసేటువంటి అవకాశాలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఎందుకంటే అదొక సమస్యగా వచ్చింది గనక. అందువలన ఇప్పటికీ నేను అది ఒక సాంకేతిక పరమైనటువంటి సమస్య కావచ్చు, లేదా నిధులు లేని కారణంగా కొన్ని ఏరియాలను బ్లాక్ చేసినటువంటి నిర్ణయం కూడా కావచ్చు. అనఫిషియల్‌గా అది అనధికారికంగా. ఎందుకంటే అధికార యంత్రాంగం అలాంటి పనులు చేయడంలో అందరికీ పేరు మోస్తుందనేటువంటి విషయం తెలిసిందే. అది తాత్కాలికం తప్ప మరొకటి కాదు. దీని గురించి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిందే. సార్ అలాగే నిధులు లేని కారణం చూపి రైతు భరోసా ఎగ్గొట్టాలని చూస్తుంది ప్రభుత్వం అంటూ కూడా విపక్షాలు తీవ్రమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతు బంధువు అయితే ఇంకా ఎవరికి కూడా చాలామందికి ఇంకా జమ కాలేదనేది చెప్తున్నమాట. కానీ నిజంగా నిధులు లేదు అనే కారణంతో రైతు భరోసాని ఎగ్గొడుతున్నమాట ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలంటారు? అందుకనే ఇప్పుడు ఎకరం ఉన్నోళ్ళకి ముందు, 2 ఎకరాలు ఉన్నోళ్ళకి తర్వాత ఆ విధంగా దశల వారీగా మార్చి ఆఖరికి ఇస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు. అయితే ముందు చెప్పినట్టుగా జనవరి 26కి అనేటువంటి గడువు పోయిందది. మార్చి అనేటువంటిది ఇప్పుడు గడువు వచ్చింది గనుక నేను అనుకోవటం నిధులు జమ కావడాన్ని బట్టి, లభ్యతను బట్టి దశల వారీగా ఇస్తున్నారు. అదే విధంగా కొనసాగిస్తారు. అయితే ప్రతిపక్షాలు కావచ్చు, లేదా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో గాని, లేదా జనంలో గందరగోళం కల్పించడానికి గాని, ఇలాంటి వార్తలు ఎగ్గొడతారు, లేకపోతే ఎగవేస్తారు అనేటువంటి అభిప్రాయాల్ని కలిగించొచ్చు. అయితే ఆచరణలో అలాంటి పని గనుక చేసేట్లయితే, అది నేను ఇందాక ముందే చెప్పినట్టుగా అధికార పార్టీకి రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో పెద్ద ఎదురు దెబ్బగా మారేటువంటి అవకాశం ఉంది. అది రుణమాఫీ కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు. ఇప్పటికే రైతు భరోసాలో ఇచ్చినప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి విమర్శ ఏంటంటే 15,000 ఇస్తానన్నారు, 12,000కి కుదించారు అనేటువంటి విమర్శ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందువలన ప్రభుత్వం లేదా అధికార పార్టీ అలాంటి తప్పిదాలకు పాల్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా పాల్పడితే మాత్రం అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది.
ప్రధానంగా పథకాలు అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వారికి గతంలో రైతు భరోసా లాంటివి ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అది డ్యామేజ్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవం అది. ఎందుకంటే ఏ ఏ పథకమైనా గానీ ఆర్భాటంగా ప్రకటించిన తర్వాత దాని అమలులో గనక ఏ చిన్న తేడా వచ్చినా గానీ, ఉదాహరణకు ఒక గ్రామంలో 10 మంది లబ్ధిదారులుంటే, ఈ 8 మందికొచ్చి ఇద్దరికి రాకపోయినా గానీ, ఆ ఇద్దరు చేసేటువంటి హడావుడి మామూలుగా ఉండదు. ఎందుకంటే హ్మ్. ఇవాళ సోషల్ మీడియా గావచ్చు, లేదా మీడియా గావచ్చు, విస్తృతమైనటువంటి నేపథ్యంలో ప్రతిదానికి కూడా వేగంగా వ్యాప్తి చెందటానికి, అదేవిధంగా విస్తృతంగా జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల అటువంటి అవకాశాన్ని ప్రతిపక్షాలు సహజంగానే అందిపుచ్చుకుంటాయి. అది వాటికి ఉన్నటువంటి రైట్. మనమేమి దాన్నేమి తప్పుపట్టడానికి కూడా లేదు. నిజానికి అలా గనక లేకపోయేట్లయితే అధికార యంత్రాంగం చర్మం మొద్దుబారిపోయి ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఆ మాత్రం చలనం కూడా కలగదు. అందుకని డెఫినిట్‌గా అధికార యంత్రాంగం గావచ్చు, రాజకీయ నాయకత్వం గావచ్చు, ఇలాంటి వాటి పట్ల తగినటువంటి జాగ్రత్త తీసుకోకపోతే జరిగే నష్టాలు గతంలోనే మనం చూసాము. ఇప్పుడు గూడా అది ఇంకా విస్తృతి పెరిగినందువలన ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం వ్యవహరించాలి అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ మనేం కోటేశ్వరరావు గారు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్‌లైన్స్ మీద మీరు విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ